ఇదిగో ప్రతిరోజు మీతో గొడవ పడలేకపోతున్నా. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. అవునా? నేను కూడా గుడికి వెళ్తున్నా. గుడికెళ్ళి ఎంత మొక్కున్నా సరే నేను మాత్రం తిరిగి రాను. నేను గుడికి వెళ్ళేది మొక్కు తీర్చుకోవడానికి. నువ్వు కూడా పుట్టింటికి వెళ్తున్నా. నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా. కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టావు. ఏంటి ఏంటి ఏమేం సార్ అలా అరుస్తున్నారు? రోజు మీ ఆయన జగదంబ సెంటర్ దగ్గర మా చెల్లికి పానీపూరి తినిపిస్తాడంట. ఏంటి ఏమైందే అంత గట్టిగా అరిచావు? మీరు రోజు వాళ్ళ చెల్లికి పానీపూరి తినిపిస్తున్నారంట. తినిపించారా లేదా? తినిపించాను. ఇప్పటి వరకు ఎంత తినిపించారేటి? 400వి. సార్ ఇప్పటి వరకు 400 తినిపించారంట. 400 ఇచ్చి వెళ్ళిపోండి. అసలు మా ఫ్యామిలీలోకి అల్లుడిగా రావాలంటే పెట్టి పుట్టుండాలి తెలుసా. అయినా నా గురించి, మా నాన్న గురించి, మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఇంకో జన్మెత్తాలి. ఏంది మన్ని జన్మకు కూడా ఈ సంతేనా? ఇదిగో కాఫీ. ఏయ్, నైట్ గొడవ పడిందని ఫీల్ అయ్యావా? మనం గొడవ పడ్డం సహజమే కదా ఇషు. ఎంతైనా నేను నీ మొగుడిని, నువ్వు నా పిల్లనివి. ఫీల్ అవ్వద్దు. ఓకే ఇలా ఇవ్వు. ఏమి వేరే తెస్తాను. ఏ పర్లేదు, షుగర్ లేదు. పర్లేదు ఇషు, అడ్జస్ట్ చేసుకుంటా. అది బాగుండదు. అడ్జస్ట్ చేసుకుంటాను. విషయం కలిపావా? విషయం కలిపావా? చిన్న గొడవకే చంపేస్తారా? ఏంటి ప్రతి భార్యకి తన భర్త హీరో అండి. మీ ఆడవాళ్ళకి ఆ స్వార్థమే పోలేదే. అదే మా మగాళ్ళకైతే ఎవడి భార్యని చూసినా కూడా హీరోయిన్ లాగే కనిపిస్తుంది. నాకు తెలియక అడుగుతున్నాను, బయట ఆడవాళ్ళంతా మనకు అంత గౌరవం ఇచ్చేస్తారు, ఈ పిల్లలేంటారు ఎవరు? ఇప్పుడు ఫెవికాల్ ఎక్కడేసిన అతుక్కుంటది కానీ అది ఉండే డబ్బాలు అతుక్కదు ఎందుకు? ఇది కూడా అదే.